అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో పర్యటించారు హోంమంత్రి అనిత. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సెట్టివలజిపేటలో ఇంటింటికి వెళ్లి పింఛన్స్ అందించారు. అనంతరం పాయకరావుపేట పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. నెయ్యి లేకుండా కెమికల్స్తో లడ్డూను తయారు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. దేవుడి ప్రసాదంలో కల్తీ చేసి సిగ్గు లేకుండా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు అనిత. ఎన్నికల సమయంలో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ చేస్తారని హామీ ఇచ్చినట్టుగా తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని తెలిపారు. మంత్రి అనితకు పాయకరావుపేట ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాక్సిమం మనందరూ కూడా చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా మీకు గుర్తు చేయాలి. అయితే అక్కడ మీ అందరికీ ఎలవేల్పు నూకాలమ్మ తల్లి గుడి కూడా అక్కడ ఉండేది. ఆ గుడి కూడా ఆ వరద వచ్చినప్పుడు ఆ రోడ్డు ప్రాబ్లం వల్ల ఆ నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయితే నేను మొన్న 24 ఎలక్షన్స్ టైంలో మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరంతా కూడా ముక్త కంఠంతో ఒకటే మాట అడిగారు. అమ్మ మాకు ఆ ఏటిగట్టు వేసి పెట్టండి, ఆ ఏటిగట్టు ఇబ్బంది అయితే కనుక ఇబ్బంది పడిపోతున్నాం, చిన్నపాటి వరద వచ్చినా కూడా మా ఊరి మీదకి వచ్చేస్తుందేమో, ఆ గట్టు కనుక ఒకటి తెగిపోతే మాకు కూడా బయట ప్రపంచానికి కూడా సంబంధాలు తెగిపోతాయని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు మాట చెప్పారు. నేను ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చా, అమ్మ నేను ఆ ఏటుగట్టు శాంక్షన్ చేసిన తర్వాతనే నేను మీ ఊర్లోకి వస్తాను, అంతవరకు ఊర్లోకి రాను, ఆ ఏటుగట్టు శాంక్షన్ చేసుకుని ఊర్లోకి వస్తానని చెప్పాను. అదృష్టము, మీ అదృష్టం కాదు, నా అదృష్టము. ఆ రోజు మీరందరూ కూడా నాకు ఓట్లు